అన్న నమస్తేనే. నమస్తే అన్న. మీరేం చేస్తుంటారా? మాది బిజినెస్ అన్న. బిజినెస్నా? ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? 120 రోజులు అయింది కదా. అవునవును. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే కొత్త అధికారం వచ్చింది వాళ్ళకు. చాలా పోరాడి చేసేది వచ్చింది, ప్రతిఫలం దక్కించుకున్నారు. ఎలా ఉందంటే అమలు చేసిండు. ఇక పేదవాళ్ళని అయితే ఇంకా చూడాలని కోరుకుంటున్నాం. పబ్లిక్ అనుకుంటారా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము, మళ్ళీ కేసీఆరే ఉంటే అయిపోతుంది కదా అన్న ఆలోచనకు వచ్చిరా? అంటే మార్పు రావాలని. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. ఇక్కడ సిటీలో మాత్రం గెలిచింది, విలేజ్లలో ఇక్కడ పనులు అవుతలేవు. కేసీఆర్ అంటే కొంత చేసిండు, చేయలేదని లేదు, చేశాడు. కానీ ఇక్కడ కూడా చేయాలని మేము కూడా ఆయన విలేజ్లో పట్టించుకోలేదు. అందుకే అభివృద్ధి మారాలని ఈ మార్పు కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు సుధీర్ రెడ్డి కదా ఎమ్మెల్యే? అవును. ఉంటాడా ఇదే పార్టీ? మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉండే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం కింద మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీనే కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్న, సో ఎవరికి ఓటేస్తే బాగుండాలి అనుకుంటారు? మేమైతే ఇటల రాజేందర్ కదా. ఎందుకన్నా రీజన్ ఏంది? రీజన్ అంటే ఆయన సీనియర్ నాయకుడు. వ్యక్తిగతంగా ఏదున్నా ఉన్నోని లేనోని మాత్రం బరాబర్ చూస్తుంటాడు. ఆయన వ్యక్తంగా అయితే మంచి మనిషి ఆయన. ఎందుకంటే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన ఒక సభ్యుడే, ఒక నాయకుడు, మంచి వ్యక్తే, మంచి చెడు అందరిని చూస్తుంటాడు అని మేము భావిస్తున్నాం. అంటే కానీ ఇద్దరు కూడా ఉన్నారు కదా, పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, రాగి లక్ష్మణ్ రెడ్డి. వీళ్ళిద్దరి గురించి ఏమన్నా తెలుసా మీకు? వాళ్ళ గురించి పెద్దగా తెలియదు, కానీ కొద్దిగా ఇలా కన్నా సీనియర్ నాయకుడు అని మాకు బాగా తెలుసు. ఎట్లా సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఈటల అంటారా, లేకపోతే ఈటల రాజేందర్ పైన ఉన్న ప్రేమతోటి ఈటల రాజేందర్ ఉండాలనుకుంటారా? ప్రేమతో అని కాదు, సెంటర్లో జర మనకు అభివృద్ధి బాగా జరుగుతుందని సెంటర్గా కోరుతున్నాం. ఓకేనా. యూత్ ఏమంటారు, ఏ పార్టీ వైపు ఉన్నారు? నాకు తెలిసి బీజేపీ. బీజేపీనా? ఓకే, థ్యాంక్ యూ.